10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ఒంగోలు, మార్కాపురం జిల్లాల సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల పట్ల భయం పోగొట్టేలా విద్యార్థుల్లో ఆయన ధైర్యం నింపారు. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు మంత్రి సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థుల ఆరోగ్యంపై వార్డన్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. విద్యార్థులు కొద్దిపాటి అనారోగ్యానికి గురైనా నిర్లక్ష్యం చేయకుండా వైద్యం అందించాలన్నారు. పేద పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని చెప్పారు. మళ్ళీ అక్కడ ఏదన్నా ఆకలి వేడివేడిగా రోడ్డు మీద తింటే దానివల్ల లేనిపోయింది డయేరియాలు అలా వస్తాయి. పిల్లలు రాగానే వాళ్ళ భోజనాలు పెట్టండి. ఆ విధంగా మీరు మీ వైపు చర్యలు తీసుకోండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాత్రం బయట ఏది కూడా కొనుక్కునే పరిస్థితి పెట్టబాకండి. ఏదంటే తిన్నారంటే అక్కడ ఏదో దోశలు బాగున్నానో లేకపోతే ఇంకేదో జావ బాగుందనో ఇంకేదైనా ఐటమ్స్ కొన్ని వాటి వల్ల వాళ్ళకి అనవసరంగా వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థులు పరీక్ష హాజరవుతున్నారు. దానికి సంబంధించి ఏఎస్డబ్ల్యూ వార్డెన్లకి పిల్లలకి జాగ్రత్తగా పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయించుకొని మధ్యాహ్నం పిల్లలు వచ్చేసరికి భోజనం రెడీగా చేసి భోజనాలు పెట్టించాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ బయట అలాంటి ఏదైనా ఈ హాస్టల్లో ఉన్న పిల్లలకి తొలిసారి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పరీక్షా సెంటరు వెళ్ళటము వీటన్నిటి మీద వార్డెన్స్, మన సోషల్ వెల్ఫేర్ ఎంప్లాయీస్ కూడా రెగ్యులర్గా వాళ్ళకి ట్రైనప్ చేసి అటెండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. స్కూల్ టీచర్స్ కూడా బాధ్యత తీసుకుంటారు. కానీ మనం ఉన్నటువంటి పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సంబంధించినటువంటి వార్డెన్స్, ఏఎస్డబ్ల్యూలు అందరి మీద ఉంది. దీంతోపాటు ప్రతి ఒక్క విద్యార్థి హాజరు అనేది, దాంతోపాటు పరీక్ష పాస్ అవ్వటం, భవిష్యత్తులో వారి ఇంకొక ఉన్నత చదువులు చదవాలనేది మా ఆకాంక్ష. ముఖ్యమంత్రి గారి ఆలోచన. వారి ఆలోచనకు అనుగుణంగా మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి యొక్క సూచనల ప్రకారం మేము సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు